నమస్తే ఫ్రెండ్స్. అంతా ఎలా ఉన్నారు? అంతా ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చూపిస్తున్న ఈ వీడియోలో ఆసనాలు పొట్ట భాగంలోని మొండి కొవ్వుని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా శవాసనంలో నేల మీద వెల్లకిలా పడుకొని 2 కాళ్ళను జోడించి నేల నుంచి 30 డిగ్రీస్ హైట్‌లో ఉండేటట్లు పైకి లేపి, మోకాళ్ళ దగ్గర వంపు ఏమీ లేకుండా కాళ్ళని స్ట్రెయిట్‌గా చాచి ఉంచాలి. మొదట్లో 20 సెకండ్స్ ఉంచగలిగితే మంచిదే. బై ప్రాక్టీస్ ఇట్ విల్ బీ ఈజీ టు స్టే మోర్ దాన్ 60 సెకండ్స్. 30 డిగ్రీస్ హైట్‌లో ఉంచడం వలన లోయర్ బెల్లీ ఫ్యాట్, 60 డిగ్రీస్ హైట్‌లో ఉంచడం వలన మిడిల్ బెల్లీ ఫ్యాట్, 90 డిగ్రీస్ హైట్‌లో ఉంచడం వలన అప్పర్ బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ జరుగుతుంది. దానితో పాటు థై ఫ్యాట్ కూడా రిడక్షన్ జరుగుతుంది. బ్రీతింగ్ నార్మల్‌గా ఉండేటట్లు చూసుకోవాలి. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఈ ఎక్సర్‌సైజెస్ చేయడం అంత మంచిది కాదు. మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకోండి. ఇలా రోజు ఒక 10 మినిట్స్ చేయడం వలన పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరిగి పొట్ట కండరాలు బాగా బలపడతాయి. మొదట 2-3 రోజులు పొట్ట భాగంలో పెయిన్స్ ఉంటాయి. ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఎక్సర్‌సైజెస్ ఏవైనా మొదట పెయిన్స్ కామన్. పెయిన్స్ వస్తున్నాయి అంటే ఆ భాగం బలహీనంగా ఉంది అని అర్థం. బై ప్రాక్టీస్ ఆ భాగం బలపడి మీ నొప్పులు మాయమైపోతాయి. ఈ 3 ఎక్సర్‌సైజెస్‌కి మధ్య 10-20 సెకండ్స్ గ్యాప్ తీసుకొని 5-6 టైమ్స్ లాంగ్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసుకోవచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానెల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి. నా వెయిట్ లాస్ జర్నీలో పార్ట్ 4గా మీకు మరికొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను. ఒక పూట మాత్రమే వండిన ఆహార పదార్థాలు తింటూ రోజులో 2 పూటల ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తినడం వలన, ఒక గంట, గంటన్నర వ్యాయామం వలన 2 డేస్‌లో 500 గ్రామ్స్ తగ్గానని పార్ట్ 3లో చెప్పాను. ఈసారి ఇంకొంచెం ధైర్యం చేసి 3 పూటల ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్, నట్స్‌ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేశాను. అంటే వండిన ఆహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేద్దామని నా ప్లాను. ఈ ప్లాన్‌లో భాగంగా ఎక్కువ వెజిటబుల్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఎందుకంటే వెజిటబుల్స్ అయితే లో క్యాలరీ కంటెంట్. మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ బాగా సప్లై చేస్తాయి. మరియు వెజిటబుల్స్ ఫైబర్ ఫుడ్. డైజెషన్‌కి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇంకా మనకి ఫినాన్షియల్‌గా కూడా పెద్ద ఖర్చేమీ ఉండదు. ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఫ్రూట్స్‌కి ఇచ్చాను. వీటిలో పాటు కొన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇలా ప్రోటీన్, విటమిన్, మినరల్ కంటెంట్ బాడీలోకి పంపిస్తూ ఇలా వారంలో 6 డేస్ చేసి, సెవెంత్ డే మాత్రం నాకు నచ్చిన ఆహార పదార్థాలు వండుకుంటూ తినేదానిని. 6 డేస్‌లో 2 కేజెస్ మినిమమ్ తగ్గేదానిని. కానీ సండే తిన్నదానికి ఒక హాఫ్ కేజీ ఖచ్చితంగా పెరిగేదానిని. మన వెయిట్ లాస్ అనేది కొద్దిగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. రోజు ఒకే విధంగా ఉండదు. ఇలా నేను 2 మంత్స్‌లో 10 కేజెస్ తగ్గాను. థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే 12 పాయింట్స్ ఉండేది 2.5కి చేరింది. డాక్టర్స్ మెడిసిన్ ఆపేయొచ్చు అని చెప్పారు. హిమోగ్లోబిన్ ముందు కంటే 2 పాయింట్స్ పెరిగింది. నా బాడీ చాలా యాక్టివ్‌గా మారింది. ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ ఈ 2 పూర్తిగా కంట్రోల్ అయ్యాయి. నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనే కోరిక, పట్టుదల నన్ను ఈ సక్సెస్‌కి తీసుకొచ్చాయి. అయితే ఇది నేను ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరినీ చేయమని చెప్పడం లేదు. మీ అవసరాన్ని బట్టి, కోరికను బట్టి మీరు ట్రై చేయండి. నేను ఏం చేశానో ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను. అంతే. నా వెయిట్ లాస్ జర్నీలో మరిన్ని విషయాలు మరో వీడియోలో షేర్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.